వెల్కమ్ టు CH9 టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు, నిర్మలా సీతారామన్ కీలక అప్డేట్. డిఎస్సిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, అక్రమాలకు తావులేదు. 2029 నాటికి గోదావరి డ్రైన్ల ఆధునీకరణ పూర్తి, మంత్రి నిమ్మల. అమరావతిలో మౌలిక వసతుల పనులకు వేగం, మంత్రి నారాయణ కీలక ప్రకటన. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలంలో మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపల్లి శేఖర్ పర్యటించారు. ఈ సందర్భంగా 26 మాదిగ గ్రామాల్లో ఇప్పటికీ కనీస మౌలిక వసతులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. మాదిగ గ్రామాల అభివృద్ధిపై రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రహదారులు, త్రాగునీరు, డ్రైనేజీ, విద్యా, పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. 26 మాదిగ గ్రామాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా అండగా ఉంటామని పెద్దపల్లి శేఖర్ స్పష్టం చేశారు. మాదిగల హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు. త్వరలో చిత్తూరు జిల్లాలో మాదిగల భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదే సార్ తీసుకుంటాం. సమస్యలు తీసుకొచ్చినా మనం నియోజకవర్గం సంఘాలు కానీ ఊరు ఓడలే సార్ బాగా చేయాలి. మీరు ఏమేమి చేస్తాం? నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మహేష్ గట్టిగా చేయాలి. ఉపాధ్యక్షులు రండి. సవినయంగా తెలుపుకుంటున్నాను. కాబట్టి ఈ పెనమూరుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే సమస్యల పైన, శ్మశాన వాటిక పైన, జీవనోపాధి కోసం భూ సమస్యల పైన, నిరుద్యోగ సమస్య పైన కూడా పూర్తి స్థాయిలో MDPs మాదిగల పోరాట సమితి నిఘా ఉంచి మాదిగలకు 26 గ్రామాలలో ఉన్నటువంటి అన్ని సమస్యలను ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికార శాఖలు కూడా ముందుకు చెప్పి మా జాతిని ఒక వెలుగు నింపే విధంగా గ్రామ స్థాయిలో కూడా మేము ముందుకుంటామని చెప్పి కూడా మీకు సైవ్యంగా తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, అలాగనే ఈ పెనుమూరు మండలం నుంచి వచ్చినటువంటి నా జాతి అక్కలకు, బిడ్డలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా ఉత్తమ నమస్కారాలు తెలుపుకుంటున్నాం. అది తొందరలోనే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా అన్ని నియోజకవర్గాలను, అన్ని మండలాలను, అన్ని గ్రామాలను ఏకవకంగా చేసి చిత్తూరు జిల్లాలోనే పెద్ద భారీ బహిరంగ సభ కూడా పెట్టి మాదిగలకు రావాల్సిన నిధుల పట్ల, మాదిగలకు రావాల్సిన కార్పొరేషన్ నిధుల పట్ల, మనకు రావాల్సిన నిధులు, మనకు రావాల్సిన ఫలాలను పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాలను అడిగి పాలక పక్షం ఏం చేసింది, ప్రతిపక్షం ఏం చేసింది, వీటన్నిటిపైన మేము కంపల్సరీ పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి పూర్తిగా మన జాతికి రావాల్సిన అన్ని కూడా ఫలాలను కూడా రాబట్టుకునేదాన్ని కూడా ఈ MDPs మాదిగ దళ పోరాట సమితి పనిచేస్తుందని కూడా మీకందరికీ కూడా స్వయంగా తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. కొన్ని ఊళ్ళో లైట్లు లేవు, నీళ్ళు కూడా సమయం వదల, అది కూడా వీడియోలో చూపించాను. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు పెనుమూరు మండలానికి MDPs మాదిగల పోరాట సమితి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 26 మాదిగ గ్రామాలకు పూర్తి స్థాయిలో
అభివృద్ధి బాటలోని తెలిసి ఇక్కడికి ఎండిపిఎస్ రాష్ట్ర కమిటీ విచ్చేసిన పరిస్థితి. అలాగనే ఈరోజు ఈ పెనుమూరు మండలంలో పూర్తిగా 26 గ్రామాలు జీవనోపాధి లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మా ఎండిపిఎస్ కమిటీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఈ పెనుమూరు సంబంధించి పూర్తి స్థాయిలో మాకు ఒక నివేదిక ఇచ్చిన పరిస్థితి. అయ్యా, ఈరోజు కూడా ఈ పెనుమూరు మండలంలో 26 గ్రామాలకు సంబంధించి పూర్తిగా జీవనోపాధి కోసం, ఇళ్ల పట్టాలు లేని కోసం, భూములు లేని కోసం పూర్తి స్థాయిలో ఇక్కడ 26 గ్రామాలు నిర్వీర్యమైన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కోణాలలో మాదిగల ఓట్లు దుర్రుకొని ఈరోజు మాదిగలను ఒక వెలుసుబాటు లేని విధంగా ఒక దూరంగా పెట్టి ఈరోజు మాదిగల ఓట్లు జుర్రుకొని వాళ్ళ రక్తాన్ని జుర్రుకొని రాజకీయ పాదాలు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు మాదిగలను అణిచేవేతకు గురి చేసిన పరిస్థితి ఈ పెనుమూరులో మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయ్యా, గమనించండి, 26 గ్రామాల మాదిగల ఓట్లు ఏ పార్టీలకైనా అవసరం ఉంది, ఏ నాయకులకైనా అవసరం ఉంది. ఓట్లను దుర్రుకొని ఈ అనగాని జాతులను ఈరోజు అణిచివేత గురి చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పెనుమూరు మండలం నుంచి సవాల్ వదిలిపోతున్నాం. ఈ ఎండిపిఎస్ ద్వారా పూర్తిగా 26 గ్రామాలకు జీవనోపాధి, నిరుద్యోగ సమస్య, భూ సమస్యల పైన, అంటరానితనం, కుల వివక్షత పైన కూడా పూర్తిగా ఎండిపిఎస్ మాదిగదళ పోరాట సమితి పోరాడుతుందని కూడా మీకు అందరికీ సవ్యంగా తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా అయ్యా మాకు ఏ గ్రామాలకు ఉన్నటువంటి 26 గ్రామాలకు ఎక్కడా కూడా ఒక పట్టునని 10 గ్రామాలకు కూడా శ్మశానం వాటికలు లేని పరిస్థితి మేము గమనించినాం. కాబట్టి ఈ శ్మశాన వాటికల పైన జీవనోపాధి లేక కొట్టుమిట్టాడుతున్న ఈ జాతికి మేలుకొల్పే విధంగా ఈ ఎండిపిఎస్ పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఈ జీడి నెల్లూరు నియోజకవర్గంలో పూర్తిగా మాదిగలను అణిచివేత గురి చేసి పూర్తిగా ఈరోజు అట్టడుగున జాతులను ఇంకా అట్టడుగున విధంగా పనిచేస్తున్నటువంటి అధికారులపై మీరందరూ కూడా చాలా ముందుండి నడిపించి మాదిగలను స్వచ్ఛందంగా వెలుగు నింపే విధంగా పనిచేస్తారని కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ పెనుమూరు మండలం నుంచి కూడా మీకు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పబోతున్నాం. అయ్యా, గమనించండి, రాజకీయ నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, వచ్చి ఒక్కసారి జీడి నెల్లూరు పెనుమూరు సంబంధించి అన్ని గ్రామాలు మేము పర్యటన చేశాం. అర్ధరాత్రి పూట కూడా పెనుమూరు మండలంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా మేము గమనించాం. కాబట్టి మీరందరూ కూడా దళిత నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, జిల్లా కలెక్టరు, ప్రభుత్వ అధికారులు కూడా గమనించి పూర్తిగా ఇక్కడ ఎండిపిఎస్ మాదిగదళ పోరాట సమితి ద్వారా అన్ని ఆయా ప్రభుత్వ అధికారులకు ఒక విన్నపం ద్వారా పంపిస్తాం. కంపల్సరీ వీటిని మీరు పేదలకు ఎంత మాత్రం చేయాలో అంత మాత్రమే చేయండి అంటున్నాం. మా గోడు మేము చెప్తున్నా కూడా ఇక్కడ పెనుమూరు మండలంలో మాదిగలను అణిచేవేతగా గురి చేసినారు. కానీ ఎక్కడ కూడా మాదిగలకు స్వయంగా వెలుగు నింపే విధంగా ఏ అధికారులు పని చేయలేదని కూడా మేము చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన, ఇక్కడ ఉన్నటువంటి 26 మాదిగ గ్రామాల పైన పూర్తిగా ఒక నిఘా ఉంచి ఎండిపిఎస్ మాదిగదళ పోరాట సమితి ద్వారా అందరికీ కూడా జాతిలో ఉన్నట్టు అందరూ కూడా జీవనోపాధి కోసం పట్టునని 2 ఎకరాలు కూడా లేని పరిస్థితి ఈరోజు మనం గమనించినాం. గ్రామాలలో పట్టునని ఒక్కొక్క గ్రామంలో 100 నుంచి 200 మంది కుటుంబాలు ఉన్నప్పటికీ పట్టునని 10 మంది 15 మంది కూడా ఎక్కడ కూడా 2 ఎకరాలు భూమి లేని పరిస్థితి. మరి ఈ జాతి ఎక్కడికి పోయి జీవనోపాధి లేక ఈరోజు కూలినాలు పని చేసుకుని చదువుకుంటున్నటువంటి బిడ్డలు కూడా ఈరోజు 10వ తరగతి నుండి డిగ్రీలు చేసి బీటెక్లు చేసి కూడా ఈరోజు వయసు పడిన తల్లిదండ్రుల కోసం ఆ గ్రామంలోనే కూలివారిగా మిగిలిపోయిన పరిస్థితి మేము గమనించాము. గమనించండి, అందరూ కూడా ఈరోజు జాతి ఎప్పటికే అనాది కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అణిచివేత గురైనటువంటి ఈ జాతులను ముందుకు తీసుకొచ్చే ప్రభుత్వాలు లేవు, ముందుకు తీసుకొచ్చే నాయకులు లేరు. కాబట్టి పూర్తిగా మీరందరూ గమనించాలి. ఎక్కడైతే అన్యాయం జరిగితే ప్రశ్నించే విధంగా, లేకపోతే జాతి కోసం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వింజం పంచాయతీ పరిధిలోని విఎల్ఆర్ పల్లి గ్రామంలో శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహాకుంభాభిషేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గా సేవలందించిన డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ జ్ఞాపకార్థం ఆమె తనయుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ అనగంటి హరికృష్ణ ఆలయానికి ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వేల్కూరు బాబురెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువతతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
ఆలయ మహాకుంభాభిషేకం ఆ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ బ్యాంకింగ్ రంగంలో తీసుకురానున్న మార్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక అప్డేట్ ఇచ్చారు. దేశ ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. సామాన్యులు, వ్యాపారాలు, పరిశ్రమలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందేలా సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో బలమైన, సమర్థవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. This conclave, and as I was seated there, the chairman of the State Bank of India reminded me that this probably would be one of the biggest conclave of bank heads. So the importance in terms of presence itself underlines the importance of this gathering. Big it is, I agree, but I must credit the Department of Financial Services for having worked on the 7 different topics which are very critical for us to discuss among yourselves, generate some kind of a consensus, so that shall be the template on which all of us can take banking sector forward, financial inclusion forward, credit forward, and so on. Yes, at some point in time there was a discussion among all of us about what could be the content and the topics on which thinking heads from the banking leadership can speak. But briefly, as I was seated there, I have seen the materials. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. డిఎస్సి పోస్టుల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించామని, ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. 1995 నుంచి 2025 వరకు జరిగిన 14 డిఎస్సిలో తాను వ్యక్తిగతంగా 11 డిఎస్సిలను పర్యవేక్షించారని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 80% మంది ఆ నియామకాల ద్వారానే ఎంపికయ్యారని వెల్లడించారు. తాను పర్యవేక్షించిన ఏ డిఎస్సిలోనూ ఒక్క అవినీతి ఘటన కూడా వెలుగులోకి రాలేదని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పు చేసిన వారికి అదే చివరి రోజు అవుతుందని స్పష్టం చేశారు. ఎప్పుడు కూడా నేను విద్యా ప్రమాణాలు పెరగాలి. విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టానంటాడు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇక్కడ చూస్తే 1995, 2024, ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను. అధ్యక్ష, 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సి. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో, స్కూల్స్లో ఉన్నారు. అధ్యక్ష, ఒక్కడొచ్చి ₹1 అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష, ఇంకో పక్కన అధ్యక్ష, అమరావతి రాజధాని పరిధిలో మౌలిక వసతుల పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటనలు చేశారు.
రాజధానిలోని 29 గ్రామాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా వంటి పనులకు సంబంధించిన 904 కోట్ల టెండర్లను ఈ నెల 27న ఖరారు చేయనున్నట్లు తెలిపారు. గతంలో R&B రోడ్ల పనుల్లో జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో మొత్తం 119 మౌలిక వసతుల పనులకు 66,802 కోట్ల అంచనా వ్యయం ఉండగా 103 పనులు 58,093 కోట్లతో కొనసాగుతున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వం పనులను నిలిపివేయడం వల్ల ప్రాజెక్టుల వ్యయం దాదాపు 25% పెరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. గౌరవ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు అడిగినట్టుగా ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ చేస్తున్నాం అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్లో పర్ హెడ్ 40 LPD వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడున్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇవి డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలిచింది ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఉన్నాయో అదే విధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా చేయటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక ప్రత్యేక అధికారిని 29 గ్రామాలు మెయింటెనెన్స్ పెట్టమన్నారు. ఆల్రెడీ మంగళగిరి మున్సిపల్ కమిషనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. వారి కింద ఒక అడిషనల్ కమిషనర్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు అడిగారు యాన్యుటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, 10 ఏళ్ళు దాటిపోయింది కదని. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కావచ్చు, రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ లేదా కోర్టు చేసి మానసిక ఇబ్బంది పెట్టారు. గత 5 సంవత్సరాలు అక్కడ ఏ గ్రోత్ లేదు కాబట్టి వాళ్ళందరూ నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష, మాకు మరొక 5 సంవత్సరాలు పొడిగించమని. కాబట్టి ఎవరైతే 14-19లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పొడిగించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. గోదావరి డ్రైన్ల ఆధునీకరణ పనులను 2029 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి లాకులు, షట్టర్లు, కాలువల వ్యవస్థలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని డ్రైన్లతో పాటు ఎర్ర కాలువను కూడా 2029 లోపు అభివృద్ధి చేసి ఆధునీకరిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏదైతే ఈ యొక్క 8 డ్రైన్ అనేది ఎర్ర కాలువగా అంటే తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ పాతపాడు ఉప్పుటేరు దగ్గర 185 కిలోమీటర్లు ప్రవహించేటువంటి ఈ ఎర్ర కాలువ నందమూరి అక్వడేటు దగ్గర 62 కిలోమీటర్లు ఉప్పుటేరులో కలిసేంత వరకు ఉన్నటువంటి అధ్యక్ష. ఇది పశ్చిమ డెల్టాలోనే ఒక మెయిన్ డ్రైను. ఇది 23,000 క్యూసెక్లకి డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి యొక్క డ్రైన్ పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీంతో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025లో జీవో నెంబర్ 519 ద్వారా 1.40 lakhs 3 ఇన్లెట్స్కి ఒక రిటైనింగ్ వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025 జీవో నెంబర్ 555 ద్వారా 1.80 lakhs 8 ఇన్లెట్లకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈవేళ గౌరవ సభ్యులు కూడా ఈ యొక్క 8 డ్రైన్కి సంబంధించినటువంటి ముంపు సమస్య, అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైన్లు అంటే అడ్డపందికోడి ఇట్లా ఏవైతే ఆయన 4-5 ఎగ్జాంపుల్స్ డ్రైన్స్ కానీ అదేవిధంగా కెనాల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అడిగినటువంటి విషయం కూడా ఇరిగేషన్ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కాటన్ సమయంలో ఉన్నటువంటి లాకులు, షట్టర్స్, కెనాల్ వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం శిథిలా వ్యవస్థకు చేరుకునేటువంటి దశలో
ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ఒక 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రాధాన్యత 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో మన డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి కూడా మేము ఆల్రెడీ లైడార్ సర్వే 14 కోట్ల రూపాయలు పెట్టి జీవో నెంబర్ 522 ద్వారా ఏరియల్ లైడార్ సర్వే, అదేవిధంగా డైరెక్ట్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, మ్యాథమెటిక్ సర్వే, అంటే ఈ రకంగా ఈ సర్వేల ద్వారా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని, అంటే ఉభయ గోదావరి జిల్లాలు అటు తూర్పు ఇటు పశ్చిమ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ డ్రైన్స్, కెనాల్స్, లాకులు, షట్టర్స్ ఇవన్నిటికీ కూడా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని ఆ గోదావరి మోడరేషన్ వర్క్స్ ని మరి ఒక పట్టాలు ఎక్కించి రేపు 2029 లోపల ఈ 3 సంవత్సరాల్లో ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేయాలని, ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ లో గౌరవ సభ్యులు చెప్పినటువంటి పనులు కూడా ఇంక్లూడ్ అయ్యేటువంటి విధంగా మేము కూడా దృష్టి పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓకే అండి, రైట్ కూర్చునండి. పురపాలక శాఖ మంత్రి గారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జనసేన లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. మంత్రి, జనసేన లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ లీడర్ నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో బలంగా ప్రస్తావించాలని సూచించారు. సభలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చర్చల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో సభలో మాట్లాడాలని, నియోజకవర్గాల్లోని త్రాగునీరు, సాగునీటి సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాలేకపోతున్నారని తెలిపారు. ఆయన సూచనలు, మార్గదర్శకాలను అనుసరించి సభా కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన సభ్యులకు మనోహర్ సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ అసెంబ్లీ మండలిలో జనసేన బలమైన గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు. డిఎస్సి అక్రమాలపై వెన్నుపోటు, పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ మండలి సమావేశాల నేపథ్యంలో బొత్స మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్లో వచ్చి మేము ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నాం, దాని మీద చర్చ జరగాలని. బీఎస్సీ మీటింగ్ కింద జరిగింది. బీఎస్సీలో కూడా డిమాండ్ చేస్తాం. పోనీ ఇవాళ పెట్టలేదు, రేపు పెట్టండి అని తెచ్చాను. లే 25వ తారీఖున పెడతారంట, తెచ్చాను. అది పెడతారో పెడతారు, ఎందుకు ఆఖరి రోజు నాడు అంటే తోక ముడుచుకొని ఈ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి, ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు వచ్చి అన్నీ అమ్ముకున్నారు కాబట్టి, దాంట్లో శానిటరీ ఎక్కడ కనిపించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇది పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు చెప్పండి. మీరు మీ ప్రతి అడగండి. మరి రోజు రండి, డిబేట్కి రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. ఏమి మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ చర్చించడానికి? మీకు ఏంటి దొందరగిరి అంత విడ్డూరం అండి. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళంట ఏదైతే డిఎస్సి బస్సులు మనం నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీఆర్టీను కన్వీనర్కి బాధ్యతలు, అలాగే డిఎస్సి కన్వీనర్ బాధ్యతలు ఎందుకే ఒకరినే పెట్టావు, వారొకరు వీరొకరు ఉండొచ్చు అంటే ఉంటే తప్పేటి. దేశం కొట్టిపోయింది, రాష్ట్రం కొట్టిపోయింది. ఎందుకు అక్కడ ఎక్కువ ఒకే మనిషిని పెట్టుకొని మన విస్తారాజ్యంగా చేసుకోవచ్చనే ఆలోచన మా తాలూకా
ఇది డిమాండ్. దానికోసం ఈ అక్రమాధారణ కారణం దానికోసమే చేస్తారు మీరు. మేము వ్యక్తులను ఆపాదించట్లేదు. ఎందుకు ఎత్తున పెట్టకూడదు అంటే ఒకరిని పెడితే తప్పు ఏంటి? ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా జరిగారుగా చెప్పండి. ఎప్పుడైనా జరిగితే లేదా దేశం రాష్ట్రం కొట్టుపోయిందా? ఎఫిషియెంట్ అధికారులు లేరా? చేసే మనుషులు లేరా? అందుకే అపోహలు వచ్చాయి. దాంతోపాటు ఈ నవీన్ అనే అబ్బాయి అవుట్ సోర్సింగ్ అబ్బాయి వచ్చి ఉద్యోగానికి వెళ్ళాడు. ఆ అబ్బాయి పరీక్ష రాశాడు. ఏం చెప్తారు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో? నేను ఇప్పుడు టీవీలో చూస్తాను, నోట్ ఇచ్చాను, నోట్ తెప్పించుకొని చూశాను. ఏం చెప్తాడు అతను? ఆయనకు వచ్చి ఎన్ఓసి అప్లై చేయలేదు, పరీక్ష రాశాడు, అందుకే అతను పక్కన పెట్టాము. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరమా చెప్పండి? అమరావతి శాసనసభలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టు అమలుపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సభలో సమాధానం ఇచ్చింది. కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతి, ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రి సమాధానం ఇస్తూ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను సభకు వెల్లడించారు. అమలాపురం ప్రాంత రైతులకు సాగునీటి అవసరాలకు కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పనులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ గౌరవ సభ్యులు అడిగినట్లుగా గోడపల్లిపాలెం, కేసనపల్లి, పడమటిపాలెం, తూర్పుపాలెం, గొల్లపాలెం ఇవన్నీ కూడా కొబ్బరి ఆధారితమైనటువంటి గ్రామాల అధ్యక్ష. అయితే ఈ గ్రామాలకి ఈ 22.5 కిలోమీటర్ ఉన్నటువంటి శంకరగుప్తం మేజర్ డ్రైన్ ద్వారా ఉప్పు నీరు ఈ గ్రామాల మీదకి చొచ్చుకు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి పంట ప్రధానంగా దెబ్బతిన్నటువంటి వాస్తవం అధ్యక్ష. అందుచేతనే ఈ యొక్క ఉప్పు నీరు ఏదైతే చొచ్చుకొస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా ఫ్రెష్ వాటర్ కూడా ఈ గ్రామాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ చింతలపల్లి మెయిన్ కాలువ నుంచి ఈ 6 గ్రామాలకి కూడా 2686 ఎకరాలు ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడానికి 4 ప్రతిపాదనలు అయితే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. 1 పడమటిపాలెం కాలువ 4.7 కిలోమీటర్లు, 2 గోడపల్లి నెంబర్ 2 ఈస్టర్న్ కెనాలు 7.7 కిలోమీటర్లు, 3 కేసనపల్లి నెంబర్ 1 కాలువ 1.4 కిలోమీటరు, 4 కేసనపల్లి నెంబర్ 2 కాలువ 0.9 కిలోమీటర్లు. ఈ 4 ప్రతిపాదనలు కూడా మనం అమల్లో తీసుకురావాలంటే ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించి 29.8 ఎకరాలు, ఎర్త్ వర్క్కు సంబంధించి 14.8 కిలోమీటర్లు, అదేవిధంగా 8 కిలోమీటర్ల రిటైనింగ్ వాళ్ళు, 2 సైఫన్స్, 5 హెడ్ స్లూయస్, 4 టైల్ డ్యామ్స్, 5 క్రాస్ డ్రైనేజెస్, 7 రెగ్యులేటర్స్, 139 డైరెక్ట్ పైపులు, వీటన్నిటికీ కూడా ఒక 50 కోట్ల రూపాయలతోటి అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని మరి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించిన తర్వాత మరి యొక్క పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క వ్యవస్థలో కొబ్బరి చెట్లు కానీ అక్కడ ఉండేటువంటి పంటలు ఏవైతే దెబ్బతింటున్నాయో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ యొక్క శాఖ దృష్టిలో పెట్టడం, నేను కూడా స్వయంగా ఆ ప్రాంతం అంతటి కూడా 2 సార్లు పరిశీలించి ఆ యొక్క కాలువ వ్యవస్థ పనిచేసేంత వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే ఏదైతే ఈ యొక్క శంకరగుప్తం డ్రైన్కి సంబంధించి 8.5 to 16.5 కిలోమీటర్ రెడ్జింగ్ నిమిత్తం, అదేవిధంగా 0 నుంచి 14.5 కిలోమీటర్లు డీసిల్టింగ్ చేసి గట్లో బలోపేతం నిమిత్తం 21 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తాం. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పుడు 25% వరకు కంప్లీట్ అయిన అధ్యక్ష. ఈ సీజన్ 2027 మే నెల కల్లా ఈ పనులు పూర్తి చేసి కొంతమేర నష్టాన్ని తగ్గించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రోజు 2018లో కొంత పనులు జరిగాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మళ్ళీ ఈ రోజు 2025లోనే పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే తీసుకున్నారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో ఈ యొక్క డెల్టా సంబంధించినటువంటి మోడరేషన్ కూడా ఒకటిగా ఉంది. కాబట్టి ఆ డెల్టా మోడరేషన్ డిపిఆర్లో కూడా గౌరవ సభ్యులు అడిగినటువంటి సమస్యలను కూడా ఆ డిపిఆర్లు ఇంక్లూడ్ చేసి శాశ్వత పరిష్కారం ఈ గోదావరి డెల్టాకు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా స్థానిక మిషనరీ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందికి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ చిరంజీవి కేవలం సినీ నటుడుగానే కాకుండా తన సేవా కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి అన్నారు. తన నటనతో ప్రేక్షకులను అలరించడంతో పాటు రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలకు అభిమానులు ప్రోత్సహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆయనకు అందించే నిజమైన గౌరవమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చిరంజీవికి ఆయురారోగ్యాలు, ఆనందం, మరెన్నో విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజున ఇక్కడ శారీస్ పంపిణీ కార్యక్రమం పెట్టారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సిస్టర్స్ అందరికీ కూడా. ఎందుకంటే మరి మెగా చిరంజీవి గారు ఆయన పుట్టినరోజు సందర్భంలో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుందంటే మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం కూడా ప్రతి ఒక్కరూ కూడా పండుగ చేసుకునే రోజు చిరంజీవి గారు పుట్టినరోజు. మరి ఆయన ఒక చలన చిత్ర పరిశ్రమలో తనకంటే ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని తన ద్వారా మరి వేలాది మందికి సినీ పరంగా అవ్వచ్చు, అదేవిధంగా వేరే ఇండస్ట్రీస్లో కూడా రాణించే విధంగా కూడా ఆయన సహకరించిన తీరు అంటే ప్రతి ఒక్కరికి కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఆయన సహకరించడం మరి అలాంటి మహోన్నత వ్యక్తి. మరి అదేవిధంగా ఆయన చూసుకుంటే కనుక గతంలో చలనచిత్ర పరిశ్రమలే కాకుండా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి చేయాలి, తన ద్వారా సేవ చేయాలని ఆలోచనతో ఆ రోజుల్లో చూసుకుంటే కనుక ఏదైతే బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి మరి లక్షలాది మందికి ప్రాణభిక్ష పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. నేత్రదానం కూడా అదే నేత్రదానం విషయంలో కూడా మరి కంటి చూపు విషయంలో కూడా వేలాది మందికి కంటి చూపు వచ్చే విధంగా మరి ఆయన చేసుకున్నట్టు కూడా. అదేవిధంగా ఆయన తనయుడు కూడా ఏదైతే గతంలో మన కోవిడ్ సమయంలో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాలకి కూడా అటు తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా మరి చరణ్ బాబు గారు మరి ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితి మనందరూ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి చిరంజీవి గారు మరి అలాంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున 22వ తారీఖున ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి దానిలో భాగంగా నరసాపురం నియోజకవర్గంలో చూసుకుంటే కనుక మెగా అభిమానులందరూ కూడా, చిరు పవన్ అభిమానులందరూ కూడా మరి వారోత్సవాలు చేసుకుంటారు. వారం రోజుల ముందే మరి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు. మరి దానిలో భాగంగా ఈ రోజున ఈ మిషనరీస్ హాస్పిటల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అందరికీ కూడా శారీస్ పంపిణీ కార్యక్రమం చేశారు. దీన్ని తప్పనిసరిగా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను నేను. మరి అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క పుట్టినరోజు వారోత్సవాలు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి మరి ప్రొఫెసర్ శ్రీ గారు కానీ వారి టీం అందరికీ కూడా సాంబా గారు వారందరికీ కూడా నాకు టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి ఇదే స్ఫూర్తితో మరి రాబోయే 6 రోజులు కూడా మరి వారం రోజులు చేసుకుంటారు. కాబట్టి ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమం, ఇది రెండో రోజు మరి రాబోయే 5 రోజులు కూడా ఇదే విధంగా కూడా మీరు ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను మరొకసారి నేను చిరంజీవి గారి ఈ వార్తలందరితో సమాప్తం.